ఇక్కడ వాళ్ళ అబ్బాయి వల్ల తల్లి కూడా ఉంది. ఆమె పొజిషన్ చూసుకోవచ్చు. మనం సీసీ ఫుటేజ్లో చూసినట్టయితే ఆమెను చాలా నెత్తిపైన ఆమె పైన గాయాలైనట్టు కూడా కనిపిస్తున్నాయి. ఆమెతో ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అసలు వాళ్ళు ఎట్లా దాడి చేశారు? ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? నన్ను ఎత్తి తిరుగుతుంది సార్. నెత్తి మీద టేబుల్ ఎత్తేసిర్రు. నా కొడుకుని పొడుస్తుంటే నేను అడ్డం పోయినా. నాకు 2-3 పోట్లు పడ్డాయి సార్. 4 పోట్లు పడ్డాయి. కటింగ్ పిల్లర్ తోటి పొడిచిర్రు. కళ్ళలో కారం కొట్టిర్రు. కళ్ళు తెరవనికి రాలే. నా చిన్న కొడుకుని కోసిర్రు. కడుపులో గుద్దిర్రు. ఆ పెద్ద కొడుకు చెయ్యిర్రు కొట్టిర్రు సార్. అమ్మ ఆయనను కొట్టిర్రు. ఇల్లు అంతా గందరగోళం చేసిర్రు. అన్ని వాళ్ళ కొట్టిర్రు. పిల్లని కాలు చేతులు కట్టేసి తీసుకొని పోయిర్రు సార్. ఊరంతా చూస్తూనే ఊరు సార్. పిల్ల పోనాని మొత్తుకుంటుంది. పక్కింటి పిల్లగాని కాలు పట్టుకుంది పోనాని. పక్కింటి పిల్లగాని కాలు పట్టుకున్నా కానీ గుంజుకొని కార్లో వేసుకొని పోయిరు సార్. పొద్దుగాల 9 గంటలకు వచ్చినాం సార్. పోలీసు వాళ్ళు ఏమంటలేరు. వస్తారు అని చెప్తారు సార్. పొద్దున్న నుంచి ఇన్నే ఉన్నాం. హాస్పిటల్ పోయేసి వచ్చి అన్ని రిపోర్ట్లు కూడా ఇచ్చినాం సార్. అలాది ఏ రెస్పాన్స్ లేదు సార్. మీరే న్యాయం చేయలేదు సార్ మాకు. నా కొడుకు చచ్చిపోతాడు సార్. మమ్మల్ని చంపుతామంటారు సార్. మా ఇంటి లాగలను చంపుతామంటారు సార్. మా ఇల్లు జరంతా కొనకుంది సార్. వెనక కంచి పొడి చచ్చిపోతామంటారు సార్. మమ్మల్ని బాధ చెప్పుకుంటున్నాం సార్. మాకు న్యాయం చేయండి సార్. ఇంతకుముందు పంచాయతీ పెట్టారు సార్. గ్రామ పంచాయతీ కాడ మాట్లాడదామని పిలిచి వెనకకెళ్ళి వచ్చి కొట్టిరు సార్. ఊరంతా తిట్టగానే అప్పుడే కూకురు సార్. పోలీస్ స్టేషన్కి పిల్లగాడు వచ్చి మా ఇష్టంతో వేసుకున్నాక వాళ్ళని ఎందుకు కొడుతురు అనేసి కంప్లైంట్ కూడా ఇచ్చిపోయారు సార్. అప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఏం చేయలేరు సార్. పిల్లగాడు పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్కే వచ్చారు సార్. పిలిపిస్తే కూడా మా ఇష్టంతో వేసుకున్నాం. మేము ఏమన్నా భర్త వాళ్ళతో సంబంధం లేదు, వీళ్ళతో సంబంధం లేదు అని కూడా వెళ్ళిపోయారు సార్. ఏదో హెల్త్ బాగాలేదు అనేసి వచ్చారు సార్. 2 రోజులు ఉండి పోతామని వచ్చిరు. అందుకే ఇట్లా చేసిరు సార్. నిన్న దొడ్డు కట్టెలు పట్టుకొని వచ్చిర్రు. నిన్న కొట్టిరు సార్. పిల్లని కొట్టిరు, నన్ను కొట్టిరు, మా ఆయనను కొట్టిరు సార్. 3 సార్లు కొట్టిరు సార్. అమ్మా అమ్మా ఇప్పుడు మీరు ఉదయం నుంచి కూడా ఉన్నారు కదమ్మా. పోలీసు వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు అమ్మాయి ఏమన్నా జాడ తెలిసిందా? వస్తారు పొద్దుగాల తీసుకొస్తాం అంటారు సార్. పొద్దుగాల వస్తా అంటుంది పిల్ల అని చెప్తారు. మాతో చెప్పియాలి కదా సార్. పిల్ల పొద్దుగాల వస్తాను అన్నది సార్. అన్నది పొద్దుగాల వస్తాను అన్నది. నిన్ననే మస్తు తిట్టింది. అలా నువ్వు నాకిలు దొక్కొద్దు, నా ఆకిట్లకు రావద్దు, నా ఇష్టంతో పెళ్లి చేసుకున్నా. మా అత్త మామ తెరు, మా బావ తెరు, నా మొగం తెరు రావద్దు, మేము ఏమన్నా బతామని మస్తు ఊరందరు ముంగడ తిట్టింది సార్. అట్లా తిట్టేసరికి ఇక ఇవాళ వచ్చి పొడిచి తీసుకొని పోయిరు సార్. అంటే అమ్మ ఆ పిల్లకు పూర్తిగా మీ అబ్బాయి మీద ఇష్టం ఉంది. ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు అట్లా చేస్తున్నట్టున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఎట్లా చేస్తారో తెలియదు సార్. ఏమన్నా అంటే వాళ్ళకి ఏం గతిలేదు అంటారు సార్. కష్టాలు చేసుకొని బతారు, పొద్దంతా కష్టం చేసుకొని బతారు. వాళ్ళకి ఏ డ్యూటీ లేవు అనేసి అంటారు సార్. అట్లా అన్నారంట. అట్లా అని చంపేసి నా బిడ్డను 2 వీళ్ళ తల్లి అయినా నా బిడ్డకు వేరే పెళ్లి చేస్తాను అంటుండంట సార్. అట్లా అంటుండ అని వాళ్ళ బిడ్డ పోలీస్ స్టేషన్ అనేది తిట్టింది. అలా అయ్యా నువ్వు చచ్చిపోయినావు అనుకుంటా, నీ ఆస్తి వద్దు, నాకు నువ్వు ఏమొద్దు, నేను ఎడనన్న బత్త, నా బతుకు నేను బత్తన మొగని నేను అనేది చెప్పేసింది సార్. పోలీసు వాళ్ళు కూడా తిట్టిరు ఆ రోజు. ఆ పిల్ల బత్త నీకెందుకురా, వాళ్ళతో సంబంధం లేదు, వీళ్ళతో సంబంధం లే, అలా వదిలేసి అయ్యిర్రి అని అన్నారు సార్. అంటే సపడా కాలంతా పోయి నా అంతలో మేము పోయినాం. ఇక నిన్న సంది స్టార్ట్ పెట్టారు సార్. మళ్ళీ పోలీసు వాళ్ళు ఏమంటలేరు సార్. వచ్చినప్పటి సంది ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ లేదు సార్ వాళ్ళది. మరి అప్పుడు కూడా కొట్టిరు అని వస్తా కూడా ఏమనలేరు సార్. వాళ్ళు కొట్టిరు సార్ మమ్మల్ని అని వస్తా కూడా ఆడలు కొట్లాడుకుర్రట కదమ్మా అని అన్నారు సార్. మా ఊరు వాళ్ళు అందరూ కుల పళ్ళు కూడా సార్. కులం మనిషి ఆడోళ్ళు కొట్టుకుర్రు అని అంటే ఆయనతో అడిపియండి సార్. ఊళ్ళు అందరూ కులం మనుషులు కూడా ఊరు సార్. ఎవరు అనలేరు సార్. వాళ్ళు వచ్చి ఆడలు కొట్టుకుర్రు అని చెప్పారు సార్. ఆ రోజు కూడా మెడలు ఇరగొట్టిరు సార్. మెడలు ఇరగొడితే 15 రోజులు, నెల రోజులు దవాఖాన నుండి మంచిగా చేయించుకున్నా సార్. ఈ రోజు నెత్తి వాళ్ళ కొట్టిర్రు, కడుపులో దన్నారు, చేతి మీద పొడిచిరు సార్. ఇప్పుడు ఓకే, రేపు అమ్మాయి ఒకవేళ వచ్చినా కానీ మీరు తీసుకెళ్ళినా మళ్ళీ ఇట్లాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది సార్. వచ్చినా మళ్ళీ ఇట్లాంటివి చేస్తారు సార్. నా కొడుకు మా పానాలు తీస్తారు సార్. మా పానాలు తీద్దామనే ఊరు సార్ వాళ్ళు. మా పానాలు తీస్తారు సార్. పిల్లనేమో అంటుందాడా అంత లొల్లి అయినప్పుడు అన్న నేను ఇంత లొల్లి అవుతుంది, నా కొడుకుని కొడతారు వెళ్ళిపో అంటే నేను పోనన్నది. చచ్చిపోయినా బతికినా నేను ఆయనతోటే వస్తా, ఆయనతోటే బతా, నేను ఆయనతోటే ఉంటానన్నా సార్. నిన్న కూడా పోలీస్ స్టేషన్లోకి వచ్చి మా ఇంటి మీదకి వచ్చిర్రు కేసు రాసింది సార్. ఆమెనే అందరి మీద కేసులు రాసి పెట్టింది. నిన్నాడ ఇంటికాడ కూడా తిట్టింది. అట్లా చేస్తుంది అనేసి డైరెక్ట్ దాన్నే ఒడిసి తీసుకొని పోయారు సార్. ఇంటిలో కళ్ళ కారం పెట్టి. అది ఇక్కడ మనం చూడొచ్చు.
వీళ్ళందరూ కూడా అమ్మాయి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని 4 నెలలు అవుతున్నప్పటికీ మా దగ్గర ఆస్తుపాస్తులు లేవు కాబట్టి తన కూతుర్ని వాళ్ళ తండ్రి తీసుకోవడానికి వాళ్ళు తరచూ ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఇప్పుడే కాదు, మళ్ళీ తర్వాత కూడా మాకు వారి నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా ఈ అబ్బాయి తరఫు నుంచి ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా వెల్లడిస్తున్నారు. వాళ్ళకి రక్షణ కావాలంటూ కూడా కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మొగుళ్ళ పాపన్న, బిగ్ టీవీ.